హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి టు గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ అండి. మన సబ్స్క్రైబర్స్ ఇంకొక మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫ్రాన్స్లో ఉంటే తెలుగు సినిమాలకి వెళ్తారా వెళ్ళరా అన్నది. సో ఈ రోజు అయితే నేను మూవీ టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నా అండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హరిహర వీరమల్లుకి. సో నేనైతే ఎలా బుక్ చేస్తా ఫ్రాన్స్లో అన్నది మీకు ఈరోజు చూపెట్టేస్తా అండి. ఫస్ట్గా మాకైతే అలోసినీ వెబ్సైట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి ఫ్రాన్స్లో. సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం. సో వన్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉందండి, ఎందుకంటే మేము ప్రీవియస్గా తెలుగు సినిమాలు అన్నీ చూస్తాం కాబట్టి. సో నా అకౌంట్ అయితే లాగిన్ చేసేస్తున్నా అండి. సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా కంటిన్యూ కొట్టేస్తా అండి. నేను ఇక్కడ ఏం చేయను, జస్ట్ ఇక్కడ మనం వెళ్ళాలనుకున్న సినిమాని అయితే టైప్ చేస్తున్నా అండి, హరిహర. ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి సెర్చ్లో. సో ఇలా చూస్తే ఇక్కడ ఏంటంటే అండి, సీన్స్ అంటే ఎన్ని థియేటర్స్లో ఈ సినిమా ఆడుతుంది ప్యారిస్లో అండి. సో ఇలా నేను సీన్స్ మీద నొక్కితే నాకు లిస్ట్ ఆఫ్ థియేటర్స్ వస్తాయండి ఇలాగా. సో నేనైతే రేపు వెళ్దాం అనుకుంటున్నా అండి. సో 25th జూలై ఫ్రైడే అంటే నాకైతే ఈ థియేటర్ కొంచెం దగ్గర అండి. ప్లస్ ఈ థియేటర్ అయితే కొంచెం 9 అంటే మరీ లాంగ్ అయిపోతుందండి మాకు. సో నేనైతే ఈ థియేటర్ ప్రిఫర్ చేయట్లేదండి. సో మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఫ్రైడే. సో ఇందులో బుక్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే అండి, వివో అంటే ఒరిజినల్ వర్షన్ అండి. ఒరిజినల్ అంటే ఇది ఒరిజినల్ అంటే సినిమా ఏ వర్షన్లో ఉందో ఆ వర్షన్లోనే షో ఆడుతుందండి. అంటే మన తెలుగు మూవీ కాబట్టి తెలుగులోనే ఉంటుందండి. ఒకవేళ విడి లేకపోతే వివోటి అంటే వివోఎస్టీ కూడా ఉంటుందండి. వర్షన్ ఒరిజినల్ అండ్ సబ్ టైటిల్స్ వచ్చి ఫ్రెంచ్లో ఉంటుంది, లేకపోతే తెలుగులో ఉంటుందండి, లేకపోతే డబ్బుడ్ అయితే డబ్బుడు. సో ఇక్కడైతే చూసుకోవడం మెయిన్ అండి. లేకపోతే ఒక్కొక్కసారి ఫ్రెంచ్ ఉండి సబ్ టైటిల్స్ మాత్రం తెలుగులో వస్తూ ఉంటుంది. సో ఇదైతే మెయిన్గా చూసుకోవాలండి ఫ్రాన్స్లో మూవీస్ బుక్ చేసేటప్పుడు. మనం అయితే ఎప్పుడు వివో అనేది చూసుకోవాలండి, వర్షన్ ఒరిజినల్లో ఉండాలి ఇప్పుడు. సో ఈ రోజు అయితే మనం 15th వెళ్ళిపోదామండి. సో ఇలాగ ఇక్కడ నొక్కినట్టునే రిజర్వ్ చేయగానే ఆ వెబ్సైట్కి వెళ్తుందండి, ఏది ఆ మూవీస్ యొక్క వెబ్సైట్కి వెళ్తుంది. సో ఇందులో కూడా నాకు అకౌంట్ ఉందండి. సో లాగిన్ అయితే అయిపోదాం మనం, ఎందుకంటే టికెట్స్ ఒకవేళ మిస్ప్లేస్ అయినా బుక్ చేసినప్పుడు అది ప్రాబ్లం అవ్వకుండా ముందే బెస్ట్ అండి. సో లాగిన్ చేసుకుని అయితే పెట్టేసుకుంటాం. ఆల్రెడీ లాగిన్ అయిపోయిందండి ఇక్కడ. సో ఇప్పుడైతే ఇక్కడ పాతేలా విలేట్ ఒకసారి మళ్ళీ డేట్స్ అయ్యి చెక్ చేసుకొని, మేమైతే ఇద్దరు ఉన్నాం కాబట్టి కపుల్ సీట్స్ బుక్ చేసుకుంటున్నాం అండి. ప్లస్ సెంటర్ కాబట్టి బాగా మూవీ అది బాగా కనపడుతుందని. సో ఇవన్నీ కపుల్ సీట్స్ అనమాట, ఇవన్నీ సింగిల్ సీట్స్. సో టూ సీట్స్ ఉన్నాయి అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా ప్రైజెస్ తెలియవండి. సో ఇప్పుడు ఇలా రిజర్వ్ మై ప్లేసెస్ అని కొట్టగానే ప్రైజెస్కి అయితే వెళ్తుందండి. నార్మల్గా ఫ్రాన్స్లో ఇంత ప్రైజ్ ఉండదండి. ఫ్రెంచ్ మూవీస్ అది అయితే €5 అలాగ ఉంటుంది. మన తెలుగు మూవీస్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఇలాగ €19 అలా చూపెడతారండి. అంటే దగ్గర దగ్గర ₹1900 దాకా పడుతుంది. ప్లస్ మాకైతే కొన్ని కూపన్స్ ఉంటాయండి. కంపెనీ వాళ్ళు మంత్కి 2 కూపన్స్ అని ప్రొవైడ్ చేస్తారు సినిమాకి. సో కొన్ని తెలుగు మూవీస్కి అయితే ఆ కూపన్ పనిచేస్తుంది, మేమైతే ఏం కట్టక్కర్లేదు. కానీ ఈ సినిమాకి పనిచేస్తుందో లేదో చూద్దామండి. నేనైతే ఇప్పుడు కూపన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది చూసారు కదండి, ఇక్కడ మీరు చూస్తే నేను ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తాం. యువర్ కోడ్ డజంట్ అలౌ టు అన్లాక్ రేట్ ఫర్ దిస్ సెషన్. సో చూసారు కదండి, కొన్ని తెలుగు మూవీస్కి అయితే కూపన్స్ పనిచేయవండి. సో డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ అవ్వకుండా సో మేమైతే మొత్తం ప్రైజే కట్టాలండి, ఎందుకంటే మాకైతే కూపన్స్ తక్కువ రేట్స్కి వస్తాయి కాబట్టి. కొన్ని తెలుగు మూవీస్కి అయితే అలౌ చేయరండి. ఒకవేళ ఫ్రెంచ్ మూవీ కానీ ఇంగ్లీష్ మూవీ కానీ ఏదన్నా అయినా కొన్ని తెలుగు మూవీస్ కూడా ఎలా వద్దండి. ఒకవేళ కూపన్ యాక్సెప్ట్ అయితే మేము ఇక్కడ ఏం కట్టక్కర్లేదండి. సో అన్ఫార్చునేట్లీ దీనికైతే కూపన్ లేదు కాబట్టి మనం ఫుల్ ప్రైస్ పే చేయాల్సిందండి. సో నేనైతే 2 టికెట్స్ సీట్స్ అయితే బుక్ చేస్తే కాబట్టి కంటిన్యూ విత్ మై ఆర్డర్ కొట్టేస్తున్నా అండి. ఫ్రైడే 15 3 PM 2 ప్లేసెస్. ఐ వుడ్ లైక్ టు యాక్సెప్ట్ కొట్టేస్తా అండి. రిసీవ్ ఆఫర్స్ ఏమి నాకు ఈమెయిల్కి వద్దండి, ఎందుకంటే ఈమెయిల్ క్లమ్జీ అయిపోద్ది కాబట్టి నేను పెట్టుకోవట్లేదండి. సో కంటిన్యూ టు పే కొట్టేస్తున్నా. ఇక్కడైతే నా బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇచ్చేస్తా అండి. రిజిస్టర్ మై కార్డ్ అంటుంది, నేనైతే రిజిస్టర్ చేయట్లేదు. సో నాట్ నవ్ అని కొట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేద్దామండి. నేనైతే ఎంటర్ చేసేస్తున్నా.
సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టేస్తామండి. సో నాకైతే ఇలా అప్లికేషన్కి వచ్చిందండి. సో నేనైతే అప్రూవ్ చేస్తున్నాను. సో అప్రూవ్ అయితే చేసేసా అండి. ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుద్ది. సో వన్స్ ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత చూసారండి, మనకైతే టికెట్లు వచ్చేసినాయండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా కుమ్మేద్దామండి రేపు. నేనైతే సేఫ్ సైడ్గా ఉండడానికి డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నా అండి టికెట్స్. ఇలా పీడిఎఫ్లో వచ్చేస్తాయి. ఓకే, 2 ప్లేసెస్ ఇక్కడ క్యూఆర్ చూపెట్టేస్తే సరిపోద్దండి. అండ్ కపుల్ సీట్స్ కూడా వచ్చేసినాయి. అంతా కన్ఫర్మ్ చేసుకున్నాం అండి. 3:15కి రేపు అయితే మనం వెళ్ళిపోదాం అండి పవన్ కళ్యాణ్ గారు షోకి. సో చూసారు కదండి, ఫ్రాన్స్లో అయితే తెలుగు మూవీస్ ప్రైజెస్ ఇలా ఉంటాయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా మా వీడియోస్ షేర్ చేసి ఎంజాయ్ చేయండి. అండ్ మీ అందరికీ డేస్ అన్ని మంచిగా ఉండాలని, మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.